హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య. ఈరోజు వీడియోలో నాటుకోడితో మంచి గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి కానీ రాగి సంకట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఇంట్లో ఎప్పుడైనా మనం గారెలు వేసుకుని చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఈ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతే ఈ కర్రీ కోసం నేను 1/2 kg నాటుకోడి తీసుకున్నాను. దానిని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కోసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీలోకి గ్రేవీ కోసం మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 లవంగాలు వేసుకుంటున్నాను. కొంచెం ఎండు కొబ్బరి తీసుకుని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. ఇందులోకి జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఒక 5-6 జీడిపప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ముందు వాటర్ ఏం పోయకుండా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే ముందే వాటర్ పోస్తే గసాలు నలగవండి, అలాగే ఉండిపోతాయి. సో ముందు ఈ దినుసులన్నిటిని ఒకసారి ఇలా బరగ్గా మిక్సీ పట్టేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పేస్ట్ లాగా తయారవుతుంది. దీనిలోనే మీరు అల్లం వెల్లుల్లి కూడా వేసి కలిపి మిక్సీ పట్టుకోవచ్చండి. నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను వేసుకోవట్లేదు. కొంచెం వాటర్ పోసుకుని ఇలాగ మిక్సీ పట్టుకుంటే చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. దీనిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకుని ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ని కొంచెం దోరగా రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడిని ఇందులోకి తీసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఒకవేళ మీరు కనుక 1 kg వరకు కూర తీసుకుని వండుకుంటుంటే నేను చెప్పిన స్పైసెస్ అన్నీ ఇంకొంచెం డబల్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. 2 స్పూన్స్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్లో నుంచి సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్లో నుంచి కూడా వాటర్ ఊరుతుంది. ఈ వాటర్లోనే కాసేపు చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం కలిపేసుకుని నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. నేను వాడే కారం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాము. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ మసాలా పేస్ట్ను కూడా కర్రీలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా పోసేసుకుంటున్నానండి. వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వరకు వస్తే సరిపోతుందండి. మనం తీసుకునే కూర ముదురుగా ఉందా లేతగా ఉందా అనే దాన్ని బట్టి చూసుకుని మనం విజిల్స్ తీసుకోవాలన్నమాట. నేను తీసుకున్న కూర మరీ అంత ముదురుగా లేదు కాబట్టి నేను 5 to 6 విజిల్స్ తీసుకున్నాను, సరిపోతుంది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు ప్రెషర్ పోయే వరకు వదిలేయాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా, కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది అంటే కర్రీ ఉడికిపోయినట్టే. ఒకసారి ముక్క తీసి సరిగ్గా ఉడికిందో లేదో చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దీనిలోకి 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుని మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు ఉడికించుకుంటే గ్రేవీ దగ్గర పడుతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన నాటుకోడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ కర్రీని మనం బిర్యానీలోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.